కథ చెప్పుకుందాం. కథ పేరు ఏంటి అంటే పక్షులు ఎగిరాయి. మీకు ఆశ్చర్యంగా ఉంది కదా, పక్షులు ఎగిరాయి ఏంటా అని. పక్షులు ఎగరక ఇంకేం ఎగురుతాయి అని అనుకోవచ్చు. బ్యాట్స్ ఎగురుతాయి. విను. సిరిపురం అనే రాజ్యాన్ని శ్రీమంతుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకి పక్షులంటే చాలా ఇష్టం అన్నమాట. సో ఎక్కడైనా తనకి మంచి రకరకాల పక్షుల్ని సేకరించి తీసుకొచ్చి తన ఉద్యానవనంలో పెంచుతూ ఉన్నాడు. వాటికి కావాల్సిన సంరక్షణ అంతా చూస్తున్నాడు. అంటే వాటికి గింజలు కానీ, నీళ్లు కానీ, ఇంకా వాటికి కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పిస్తున్నాడు. అలా కొన్ని రోజులలో బాగా చూసుకుంటూ ఉన్నాడు వాడు రకరకాల పక్షుల్ని. అయితే ఆయనకు ఒకరోజు ఎందుకో వాటిని అలా గమనిస్తూ ఉండగా ఒక విషయం అర్థమైంది. తన దగ్గర ఉన్న పక్షులు అస్సలు ఎగరట్లేదు. ఎందుకు? రాజుకి అర్థం కాల ఆ విషయం. ఎందుకు ఎగరట్లేదో అర్థం కాల. ఎందుకు ఎగరట్లేదబ్బా, దేనికి ఎగరట్లేదు అని తన యొక్క ఆస్థానంలో, అంటే ఆస్థానం అంటే ఏంటి, రాజు మంత్రులందరూ కూర్చొని ఆ రాజ్యం గురించి, రాజ్య పరిపాలన గురించి చర్చించే ఒక వేదిక అన్నమాట. ఆ వేదికలో ఒక్కొక్కరిని అడిగితే వాళ్ళు ఏదో ఒకటి, అంటే రాజుకి బాధ కలగకూడదు అనే విధంగా వాళ్ళకి తోచింది ఏదో ఒకటి సమాధానం చెప్పారన్నమాట. కానీ రాజుకు అవేమీ తృప్తినివ్వలేదు. సరే చూద్దాము అనే లోపు ఏమైంది, ఒక అడవులన్నీ అంటుకుపోయినాయన్నమాట. అంటుకుపోవడం అంటే ఏంటి, నిప్పు రగిలి అడవులన్నీ కాలిపోతున్నాయి అన్నమాట. రాజుకి ఎందుకంటే ఎండాకాలం అప్పుడు ఏమవుతుంది, బాగా వడగాలు, లీవ్స్ కొంచెం ఇలా రబ్ అవుతాయి కూడా పట్టే. అవును అలా ఒకదాన్నొకటి ఇలా రాసుకోవడం వల్ల కూడా నిప్పు పుట్టి మంటలు చెలరేగుతాయి అన్నమాట. ఒకదానికొకటి నిప్పులు చెలరేగి అడవంతా కాలిపోతూ ఉంటే రాజుకి సమాచారం ఇస్తారు సైనికులు. అప్పుడు రాజు తన సైనికులందరినీ పంపించి ఆ మంటలన్నీ ఆర్పించేస్తాడు. మళ్ళీ రాజ్యానికి వస్తాడు. ఎందుకో విచారంగా ఉంటాడు. ఇలా కాదు, మారు వేషంలో వెళ్తే అసలు ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది అని చెప్పి తన రాజ్యంలో మారు వేషంలో తిరుగుతూ ఒక రైతుతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే రైతుకి తెలీదు ఈయనే రాజు అని, మారు వేషంలో ఉంటాడు అనమాట. అయితే రైతుతో అంటాడు, నీకు విషయం తెలుసా అంటాడు. ఏ విషయం అంటే, రాజ్యంలో రాజుగారి దగ్గర ఉండే పక్షులు అసలు ఎగరవంట. ఎందుకో నీకు తెలుసా అని అడుగుతాడు. అప్పుడు ఆ రైతు అంటాడు, ఎందుకు ఎగురుతాయి, వాటికి ఏం అవసరం ఎగరటానికి అంటాడు. అంటే నాకు అర్థం కాలంటే, చూడు, ఎవరికైనా అన్ని అవసరాలు కూర్చున్న చోటే తీరుతూ ఉంటే వాళ్ళు ఏ పని చేయటానికి ఇష్టపడరు. ఉన్న చోట నుంచి కదలటానికి ఇష్టపడరు. అయితే అప్పుడు రాజు ఆలోచిస్తాడు, అవును కదా, పక్షులు మామూలుగా అయితే ఆకాశంలో సంచరిస్తూ తమ యొక్క ఆహార సేకరణ కోసము ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి వలసలు వెళ్తూ ఆహారాన్ని సంపాదించుకుంటాయి. కానీ ఇక్కడ అన్నీ నేనే సమకూరుస్తున్నాను కాబట్టి వాటికి ఎగిరే అవసరం లేకుండా పోయింది. కనుక వాటికి తగు మాత్రం జాగ్రత్త తీసుకుంటూ అవి ఎగిరేలా చూస్తూ నా బాధ్యత అనుకుని ఉంటాను. ఇంకోటి ఉందయ్యా నేను చెప్పనా అంటాడు రైతు. అంటే ఏంటయ్యా అంటే, రాజు ప్రజల్ని కూడా కష్టపడినివ్వట్లేదు, అన్నీ ఉచిత కానుకలని
ప్రజల సౌకర్యార్థము చేస్తున్నానని చెప్పి అన్ని పనులు సమకూరుస్తున్నాడు, ప్రజలకి ఏం అవసరమో అన్నీ సమకూరుస్తున్నాడు. అప్పుడు ప్రజలు ఏమవుతున్నారు? సోమరిపోతులైపోతున్నారు, ఏ పని చేయట్లేదు. వాళ్ళకి పని చేయడానికి గల నైపుణ్యము అంటే స్కిల్స్ నేర్పితే వాళ్ళు పని చేసుకొని సంపాదించి వాళ్ళు ఉన్నత స్థితికి వెళ్తారు. అలా కాకుండా వాళ్ళకి ఏ పూటకు ఆ పూట అన్నీ ఉచితంగా అందిస్తే ఎవరు వెళ్తారులే, ఎవరు చేస్తారులే అన్నట్టు ఉంటాడు ప్రజలందరూ. అంటే ఏంటి? సోమరులుగా తయారవుతారు. కాబట్టి మన రాజున్నాడే శ్రీమంతుడు, ఆయన ప్రజలకి తగు సౌకర్యాలు కల్పించి వాళ్ళని పనులు చేసే విధంగా నడిపిస్తే బాగుంటుంది అని చెప్పాడనమాట. అప్పుడు రాజు అక్కడి నుంచి రాజ్యానికి వచ్చేసి అప్పుడు ప్రజలకి ఏ సౌకర్యాలు అధికంగా కల్పిస్తున్నాడో అవన్నీ వెనక్కి తీసుకొని ఎవరికైతే శక్తి సామర్థ్యాలు ప్రదర్శించి వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేరుతారో వాళ్ళకి బహుమతులు ఇస్తాను అని ప్రకటిస్తాడనమాట. ఇంకా వాళ్ళు బాధపడారా ప్రజలు? ఏమని? పని చేయకుండా పని చేసి బాధపడతారు. నువ్వు అన్నది కూడా కరెక్టే, బాధపడతారు. అది ఎంత? కొంతకాలం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడి నుంచి బస్ స్టాప్కి నడవగలుగుతాం, ఏంటి కానీ ఇక్కడి నుంచి రోజు మిమ్మల్ని వెహికల్ మీద తీసుకెళ్తూ ఉంటే రోజు ఒక 1 వీక్ తర్వాత వెహికల్ తీసుకెళ్ళడానికి అవకాశం లేదు అనుకో, ఏదో ఒక చిన్న ఆటంకం వచ్చి అప్పుడు మీరు 10వ రోజు వెళ్ళటానికి అబ్బా నడవాలా అనుకుంటారు. జస్ట్ వాక్ చేయటానికి మీకు అంత ఇబ్బంది అయితే ప్రజలు ఏ పని లేకుండా అన్నీ ఉచితంగా అందుతూ ఉన్నప్పుడు నిజంగానే కష్టపడడానికి ఇష్టపడరు. కాబట్టి ఎవరైతే పాలకులు ఉంటారో వాళ్ళు ప్రజల యొక్క నైపుణ్యాన్ని అంటే వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసి వాళ్ళు ఎదిగే విధంగా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలి. అప్పుడు ప్రజలు తమ యొక్క పనుల కోసము ముందుకు వెళ్ళటం జరుగుతుంది, వాళ్ళు కష్టపడి సంపాదించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఒక రాజ్యంలో కానీ ఒక ప్రభుత్వంలో కానీ ప్రజలు కష్టపడి వాళ్ళ యొక్క తమ అవసరాలు తామే తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారో ఆ రాజ్యం కానీ ఆ దేశం కానీ ఆ ప్రభుత్వం కానీ అన్ని అంశాలలో ముందుంటుంది. ఓకేనా? మీరు కూడా ప్రతి దానికి ఎవరి మీద ఒకరి మీద ఆధారపడిపోయి వాళ్ళు చేస్తారులే వాళ్ళు ఇస్తారులే అని కాకుండా మనం ఏ విధంగా చేయాలి, మనం ఏ విధంగా చేసి మనం ఏ విధమైన స్కిల్స్ చూపించడం వల్ల అందరికంటే డిఫరెంట్గా అందరికంటే గ్రేట్గా చేయగలుగుతాం అనేది ఆలోచించాలి. ఓకేనా? దీన్ని బట్టి మనం ఒక రాజు శ్రీమంతుడిలా కాకుండా మనం ఎలా చేయాలి? మన యొక్క శక్తియుక్తులను పెంచే విధంగా ఆలోచించి ఆ విధంగా ముందుకు అడుగు వేయాలి. ఓకేనా? ఈ కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.